భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇలా ఖరారు చేశారు. సో అయితే గత కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వస్తాయి ఉన్నాయో, సో లంకల దీపక్ రెడ్డి గారిని ఆయన్ను ఈరోజు కన్ఫర్మ్ చేసేసారు. దానికి సంబంధించిన వార్త వస్తుంది. అది పక్కన పెడితే నిన్నమాటదాకా ఓన్లీ బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు. సో ఈ రోజుతోని పూర్తి స్థాయి ఫైట్ షురు అయింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వారు అనేది ఈ రోజు నుంచి సంపూర్ణంగా షురు అయింది. ఈ వారు నవంబర్ 11 తారీఖు వరకు ఉండబోతుంది. సో నవంబర్ 11 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో మద్యం కానీ పైసలు కానీ ఇంకా ఏదైనా కానీ ఏర్లై వారే అవకాశం కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్లో. ఇక మరి అక్కడ ఓటున్నోడైతే ఇప్పుడు అదృష్టవంతుడే. నాకు తెలిసి అయితే ఓటుకు 10,000 అని అంటారు. ఇక మరి 10 కావచ్చు, 20 కావచ్చు, ఇంకా ఎంతైనా కావచ్చు. సో చాలా కాస్ట్లీ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. ఏదేమైనా ఎవరు కూడా వెనకడికి వేసే అవకాశం ఏం లేదు. ఈ ఫైట్ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. అసలు జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ అంటుంది మేమే గెలుస్తా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అంటుంది మేమే గెలుస్తా ఉంటుంది, బీజేపీ కూడా మేమే గెలుస్తామని ఇలా షురు చేశారు. అందరూ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తారు. కానీ ప్రజల లోపల ఏమున్నది, జూబ్లీహిల్స్ ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఎవరికి అనుగుణంగా రాబోతుంది. ఇంకో రకమైన చర్చ అంటే జూబ్లీహిల్స్ లో రేపు వచ్చే ఏ పార్టీ ఎమ్మెల్యే వస్తారో అదే పార్టీ రేపు అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ప్రజల లోపల ఇంకో రకమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇంతవరకు వచ్చిన వ్యతిరేకతను మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుంది, కానీ అది పెద్దగా సక్సెస్ అంటే కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. అది జూబ్లీహిల్స్ లో కూడా మూతి ముందర మైకి పెడితే బండ బూతులు ఎత్తాడు. నేను ఇప్పుడే లైవ్కి వచ్చే ముందే చూసిన బండ బూతులు ఎడతాడు మూతి ముందర మైకి పెడితే. అది జూబ్లీహిల్స్ అసెంబ్లీలో కూడా. సో టైటిల్ ఏం వేయాలంటే జూబ్లీహిల్స్ ఫైట్ స్టార్ట్ అయిందని చెప్పేసి పెట్టినా. ఇప్పుడు రేపు పొద్దుగాల నాకు చేసి వివేక్ వెంకటస్వామి చాలా పెద్ద ఎత్తున రాసుకొస్తాడు ఇదే వార్తను. ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఏ రకంగా ఈ రాతలతో మేనేజ్ చేస్తారు, వాస్తవాలు ఎట్లా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది మనం గమనించాలి. సో ఏ రాసేది కూడా జూబ్లీహిల్స్ లో ఫైట్ స్టార్ట్ అయింది. 3 పార్టీల నుంచి క్యాండిడేట్లు ఫైనల్ అయ్యారు. నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు ఈరోజు వేసారు. ఇక ప్రచారంలో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. గెలుపు కోసం బస్తీల్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు, బీసీలకు ఇవ్వలే అంటూ రాజా సింగ్ విమర్శలు. ఇంతవరకు వీళ్ళు రాసుకొచ్చారు. టైటిల్స్ అయితే 1 by 1 చాలా మంచిగా అనిపించినాయి. మెజారిటీ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఇట్లా యాక్టివ్ పనిచేయలే. కానీ ఇలా ఓట్లు వస్తే మాత్రం యాక్టివ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఏ కోసాలుసుకున్న ప్రజలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవాలని ఎదురొచ్చిన దేవుని మొక్కుతారు. అట్నన్నా సిగ్గు వస్తుందేమో, అట్నన్నా ఏమైనా బుద్ధి తెచ్చుకుంటారేమో, అట్నన్నా మారి జర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. కర్మగాలి జూబ్లీహిల్స్ లో రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిందా ఇక మాకు మించిన మునగాడి అని చెప్తారు. ఇక మాలాంటి జర్నలిస్టుల పైన నిర్బంధాలు ఎక్కువైతాయి, కేసులు ఎక్కువైతాయి. ఇక ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతారో వాళ్ళ ఎవరిని వదిలిపెట్టడు. ఇక ప్రజల సమస్యలు ఇక గాలికి వదిలేస్తాడు. అది రైతు బంధు అడిగినా, రుణమాఫీ అడిగినా, పెన్షన్ అడిగినా, ఇంకా ఏమైనా అడుగురి, మీరు ఏ పథకం అడిగినా ఇంకా రాదు. ఎందుకంటే ఇంత వ్యతిరేకత కూడా మీకు గెలిచినాం, ఇక కథ ఇంకా మాకు మించిన మునగాడే లేడు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? 3 అభ్యర్థి ఇలా ఫైనల్ అయ్యారు. మాగంటి సునీత గారు ఈరోజు నామినేషన్ కూడా వేసింది. రేపు కాక వెళ్ళి నేను ఉన్నట్టుంది. మరి లంకల దీపక్ రెడ్డి గారు ఇక్కడ చర్చ జరుగుతుంది, ఒక బీసీ అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ అనేది రాజా సింగ్ గారు మాట్లాడుతున్నారట. ఈ రాష్ట్రంలో బీసీ 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 అని ఊరు మొత్తం మొత్తుకుంటాడే మరి బీజేపీ ఎందుకో బీసీలు కనిపించలేదు అనిపిస్తాను. ఎవరు బీసీలు కనపడలేదు వాళ్ళకు, అది వేరే విషయం. సో ఇక్కడ 3 పార్టీల్లో ఇక్కడ ఎంఐఎం పార్టీ మిస్ అయ్యింది. మీరు గమనిస్తే ఈ ఫోటోలో ఎంఐఎం ఉండాలి. మెజారిటీగా ఉన్న ఓట్లు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ ఓట్లతోనే గెలుపు ఓటమి నిర్ణయించబడుతుంది. మరి ఎంఐఎం పార్టీ నుంచి గతంలో ఈయన పోటీ చేసిండు, ఈయన గారు పోటీ చేశారు గతంలో. అది ఈ రోజు ఏంది పరిస్థితి అంటే ఇదే జూబ్లీహిల్స్ లా ఎంఐఎం పార్టీ మరి నవీన్ కుమార్ యాదవ్ మద్దతు ఇస్తాందా లేదా?
లేదు న్యూట్రల్ గా సైలెంట్ గా ఉంటుందా? పోటీ అయితే లేదు, 100% పోటీ అనేది జరగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకనాడు బీఆర్ఎస్ పార్టీని కట్టుకున్నది, ఇలా కాంగ్రెస్ పార్టీని ఉంచుకున్నది. సో ఏ క్షణమైనా ఏదైనా వాళ్ళు ఎవరికొకరికి సపోర్ట్ ఇస్తారు తప్ప వాళ్ళైతే డైరెక్ట్ ఫైట్ రారు. ఇక వాళ్ళ ఓట్లు అమ్ముకుంటారు, ఇక అంటారు బజార్లో తాకట్టు పెట్టినట్టుగా. ఇప్పుడు ముస్లిం సామాజిక సంబంధించిన ఓట్లు ఈ ఎంఐఎం పార్టీ నాయకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. మరి ఎవరికి అమ్ముకుంటారు, ఎంతకు అమ్ముకుంటారు, ఎవరి అంటారుగా పాట పాడాలి, పాట పాడితే ఎవరు ఎక్కువ పాట పాడితే వాళ్ళకే అమ్ముతారన్నమాట. సో ఆ ప్రోగ్రాం జరగబోతుంది. ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా రాయాలి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ప్రసన్నం చేసుకోకపోతే నవీన్ కుమార్ యాదవ్ పడే ఆ 4 ఓట్లు పడవు. వాళ్ళు రావాలి, నవీన్ కుమార్ యాదవ్ ప్రచారం చేయాలి, తద్వారా ఎన్నికల్లో గెలవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత 48 గంటలుగా ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. జూబ్లీస్ అసెంబ్లీలో 35,000 దొంగ ఓట్లని బీఆర్ఎస్ పార్టీ షురూ చేసింది. ఎంత? ఫస్ట్ రోజు 20,000 అని చెప్పారు, అది 20,000 కాస్త ఇలా మార్నింగ్ మనం చూస్తానికి 35,000 వచ్చింది. ఈ 35,000 దొంగ ఓట్లకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో ఉంటుంది. అసలు ఏ రకంగా గెలవాలి, ఈ 35,000 దొంగ ఓట్లకు ఏం సాన్సర్ చేయాలి, అసలు ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు? ఇప్పుడు ఏదో ఎలక్షన్ కమిషన్ అని యాక్షన్ తీసుకుంటారా, తీసుకోదా? తీసుకుంటే ఈయన పైన వేటు పడుతుందా? ఈయన నామినేషన్ క్యాన్సిల్ చేస్తారా? ఏదైనా జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో. సరే పక్కన పెడితే మరి కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో. ఈ 6 హామీలు ఇప్పుడు రేపు అడుగుతారు, మరి వాళ్ళకి ఏమని చెప్తారు కాంగ్రెస్ పార్టీలో? ఈ 6 హామీలు రేపు జూబ్లీస్ అసెంబ్లీలో అడుగుతారు. బాకీ కార్డు ఉన్నది ఈ రాష్ట్రంలో, బాకీ కార్డు ఒకటి అమలు అవుతుంది. బీఆర్ఎస్ ప్రజలకు శాపం కావాలి, బీఆర్ఎస్ ప్రజలకు శాపం కావాలి. వాళ్ళు తలుచుకొని చచ్చిపోవాలి మా 6 గ్యారెంటీలు గుర్తు చేసుకొని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 6 హామీల బదులు డ్యూ కార్డ్ అని పట్టుకొచ్చు. ప్రతి ఒక్కటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి హామీలు అమలు చేస్తామని కాగితం ఇచ్చి జిరాక్స్ లామినేషన్ దాచిపెట్టుకురో, అందులో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ సర్కారు ఏర్పడించి ఎంత అప్పు మిగిలినది, ఎంత బాకీ పడేది ప్రజలకు మొత్తం డేటా పట్టుకొచ్చారు. వాళ్ళేమో బాకీ కార్డు పట్టుకొని తిరుగుతారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం పట్టుకొని తిరుగుతారు? లేదు మేము ఇవన్నీ డెవలప్ చేసినాం. ఒక్క మంత్రి అన్నా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా జూబ్లీస్ అసెంబ్లీలో తిరిగే వాళ్ళు మేము ఈ పని చేసినాం, ఇందువల్ల మాకు ఓటేరి అని అడిగినోడు కనపడలేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలే కదా, అది ఓపెన్ సీక్రెట్, జనం అందరికీ ఎరికే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ అనేట ఆయన ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం నుంచి యాదవ్ల ఓట్లు ప్రధానంగా ఈ జూబ్లీస్ లో ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మేజర్ గా ఆయనకున్న డ్రాబ్యాక్ అలా వచ్చేసి ఇలా నాయన ప్రొఫైల్ వచ్చేసి డ్రాబ్యాక్ అనిపిస్తాను. చిన్న శ్రీశైలం యాదవ్ గారి ప్రొఫైల్ డ్యామేజ్ గా అనిపిస్తుంది. తర్వాత ఇలా సొంతం తమ్ముని భార్య ఓ లేఖ రాసింది, ఈయన గారిని పక్కన జరపాలి ఈయన ఇది అని చెప్పేసి. తర్వాత ఇదే మనిషి దొంగ ఓట్ల కార్యక్రమంలో ఈయన ఓటర్ ఐడి కార్డులు వంచింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఒకటి, కాంగ్రెస్ పార్టీ చెదగాని పరిపాలన ఒకటి, ఇట్లా 4-5 పాయింట్లు మేజర్ గా అనిపిస్తున్నాయి. ఇక మరి మాగంటి సునీతకు దాదాపుగా ఇప్పుడు ఆమె భర్త చనిపోయిన ఒక సానుభూతి ప్లస్ ఆల్రెడీ 3 సార్లు ఇలా భర్త గెలిచిన ఒక ఆ మైలేజ్ ఉన్నది. ఇక మరి ఈయనైతే నామమాత్రమైన పోటీనే చూస్తాను నేను. మరి ఫైట్ స్టార్ట్ అంటారు కానీ ట్రయాంగిల్ ఫైట్ లేదు, డ్యూయల్ ఫైటే కనిపిస్తాను. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే హీట్ ఉంటుండే రాజకీయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డివిజన్ కి ఇప్పుడు మన ఊర్లలో ఊరికి అప్పుడు మా మునుగోడు బయలుదేరిన ఎట్లయితే కట్టేసిరో ఇట్లా కాంగ్రెస్ పార్టీ దున్నపోతులను కట్టేస్తాను. దున్నపోతులను ఒక్కొక్క డివిజన్ కట్టేసి ఇప్పుడు ప్రచారం చేసి ఎట్లయినా సరే గెలవాలనుకుంటుంది. కానీ ఏం చేస్తే గెలుస్తారని వాళ్ళకు ఒక ఐడియా లేదు. ప్రజలు ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి, ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి జూబ్లీస్ కంటే గారి గుడ్డు ఇచ్చిన చూపించాలి. సో మరి కాంగ్రెస్ పార్టీని ఇరకాడలు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆ గాడిద గుడ్డు పట్టుకొచ్చుకొని తిరుగురి. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గారి గుడ్డు ఇచ్చిండు తెలంగాణ, కానీ జూబ్లీస్ లో ప్రచారం చేస్తే మంచి మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ ఫైట్ కు సంబంధించిన విషయమయ్యా. మరి ఎవరు గెలుస్తారు, మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరైనా గెలవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలవదు, అది 100%.
కాకపోతే మా యాదవ్ బిడ్డ వాటి గెలవాలన్న ఆత్మ కోరుకుంటుంది, కానీ అది సాధ్యం కాదనే విషయం ఓపెన్ సీక్రెట్. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అఖండమైన మేరతో గెలుస్తుండే. మరి రేవంత్ అన్న ఏం ఇయ్యలేగా, ఏమైనా పని చేస్తే చెప్తుండే. ఇప్పుడు మా ఎంఐఎం పార్టీనే డిసైడ్ అయి ఉందయా, ఈయన గెలుస్తాడా ఓడిపోతాడా, మరి అలా ప్రచారం ఎంతవరకు వస్తారు. గురువు గారు అంట, ఒక ఆయన గాడ్ ఫాదర్ అంట, ఒక ఆయన గురువు అంట. మరి గాడ్ ఫాదర్ గెలిపిస్తాడా, గురువు గెలిపిస్తాడా? గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి అసలు ప్రచారంకే వస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు జూబ్లీస్ అసలునే ఉంది. ఇంటి పక్కన పోయి ఓటు అడగాలంటే ఏం చేసి ఓటు అడుగుతాం? ఇప్పుడు మన ఇంటి పక్కన 4 ఇల్లు ఉంటాయి, మనం ఓటు అడుగుతాం. రేవంత్ రెడ్డినే జూబ్లీస్ తన ఇంటి పక్కన 4-5 ఇళ్ళలో పోయి ఓటు అడగాలంటే ఏం చెప్పి అడగాలో అర్థం కావట్లేదు. సో ఆ స్థాయిలో ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి. మరి ఏమైనా జరగవచ్చు, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఫైట్ అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయట.